నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆపరేషన్ సింధూర్ కు మద్దతు కూడగడుతున్న భారత్ ప్రపంచ దేశాల సలహాదారులతో అజిత్ దోవల్ చర్చ రాష్ట్రంలో విజయవంతంగా ముగిసిన మాక్ డ్రిల్ ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ 22 మంది మావోయిస్టుల మృతి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో జైలుకు దాత్రి మధు 21వ తేదీ వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కు భారత్ మద్దతు కూడగడుతోంది. చైనా, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ భద్రతా సలహాదారులతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడారు. ఉగ్రవాద శిబిరాలపై దాడుల గురించి వారికి వివరించారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదని తెలిపారు. ఉద్రిక్తతలను ఎక్కువ చేయాలని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక రాబోయే రోజుల్లో జాతీయ భద్రతా ఏజెన్సీ ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేస్తుందని ఫోన్లో అజిత్ దోవల్ సంభాషించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత భారత్ మాత్రం ఆ ప్రపంచ దేశాలతోటి తమ ఈ యొక్క కేవలం ఉగ్రవాదం మీద దాడి చేశామంటూ కూడా సంభాషిస్తూ మద్దతు కూడగడుతున్నట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ప్రపంచ దేశాలను దాడి ఎందుకు చేశాము అనే వివరణ ఇచ్చేందుకు ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ మొత్తం అందరితో కూడా అన్ని దేశాల రాయబారులతో అదేవిధంగా దేశ ప్రతినిధులతో మాట్లాడడం జరుగుతుంది. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అదేవిధంగా అరబ్ కంట్రీస్ కావచ్చు, ఆయా దేశాల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో, రాయబారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి స్వయంగా అజిత్ దోవల్ ఫోన్ చేయడం, అదేవిధంగా ఏదైతే ఉగ్రదాడికి సంబంధించి రీజన్స్ ఏవైతే కారణాలని చెప్పడం, అదేవిధంగా దాడి ఏ విధంగా చేశాము, దాడి వెనుక ఉన్న కారణాలు ఏంటి, అదేవిధంగా దాడి ఎవరిని టార్గెట్ చేస్తూ దాడి చేయడం జరిగిందన్న అంశాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ దేశాల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాద దాడిలో భారత్ ఎప్పుడు కూడా ముందుంటుంది. అందుకు కావాల్సిన సహాయ సహకారం అందించాల్సిందే కూడా ప్రపంచ దేశాలను భారత్ అడగడం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలోనే మనకి ఇప్పటికే రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు, అరబ్ కంట్రీస్ ఏవైతున్నాయి అవన్నీ కావచ్చు, అన్ని కూడా భారత్ మద్దతుగా నిలబడ్డాయి. ఒక్క పాకిస్తాన్ కి 5-6 దేశాలు మినహా మిగతా ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ కూడా భారత్ కు తమ మద్దతు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అరబ్ కంట్రీస్ ఏవైతే ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో చూస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ కేవలం 4 దేశాలు మాత్రమే, ముస్లిం కంట్రీస్ మాత్రమే మద్దతు ఇస్తుంటే భారతదేశానికి సంబంధించి 8 అరబ్ కంట్రీస్ తో పాటుగా ఇది ఇరాక్ కూడా ఉంది అందులో,
అదేవిధంగా మనకి ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇలా చాలా దేశాలు ముస్లిం దేశాలు కూడా మనకే మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ చేస్తున్న ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమం ఏంటుందో అన్ని దేశాలు కూడా సహకారం అందిస్తున్నాయి. ఈ సహకారం అందించేందుకు మరింతగా తోడ్పాటు అందించేందుకు గాను భారతదేశ ప్రభుత్వం తమ వంతు పాత్రను నిర్వహిస్తూ వస్తుంది. అందులోనే భాగంగానే రక్షణ సలహాదారు అజిత్ దోవల్ ఈ ఆయా దేశాల రాయబారులతోని అదేవిధంగా ప్రతినిధులతోని మాట్లాడడం జరుగుతుంది. అందులో సక్సెస్ కాగలిగారని మాత్రం మనం చెప్పవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో విజయవాడ కోర్టు విచారణ చేపట్టింది. క్యాంప్సైన్ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ కు మే 21 వరకు రిమాండ్ విధించింది. మంగళవారం ఆయన హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టులో హాజరుపరిచారు. దీంతో మధుకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు అతడిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే వైసీపీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 అక్రమాల కేసులోనైతే విజయవాడ కోర్టు దాత్రి మధుకు రిమాండ్ విధించినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే గ్రూప్ 1 ఫలితాల మూల్యాంకనం కేసులో విజయవాడ పోలీసులు కీలక పురోగతి అయితే సాధించారు. గ్రూప్ 1 అక్రమాల కేసులో కంసైన్ మీడియా సంస్థ డైరెక్టర్ అయినటువంటి దాతి మధుసూదన్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగినటువంటి అక్రమాలపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా కంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ లో ఒకరైన పమిడి కాల్వ మధుసూదన్ ఇంటిలో పోలీసులు అయితే సోదాలు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ పోలీసులకు సుదీర్ఘంగా ఏదైతే మధుసూదన్ పోలీసులు అయితే సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. డిజిటల్ మూల్యాంకనం చేయమని మీకు ఎవరైనా చెప్పారా, లేక ప్రభుత్వంలో ఎవరితోనైనా సిఫారసు చేయించుకున్నారా అని అయితే పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అలానే మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. మాన్యువల్ విధానం కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి దాదాపు రూపాయలు 1.14 కోట్లు తీసుకున్నాడని కంసైన్ కంపెనీ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ మధుసూదన్ పై ఆరోపణలు అయితే ఉన్నాయి. డిజిటల్ మూల్యాంకనంకు వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం అయితే చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని అతడి కార్యాలయంలో ఏదైతే మధుసూదన్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు సంపత్. అలానే మూల్యాంకనం కుంభకోణం కేసులో మధుసూదన్ A2గా కోర్టులో అయితే పోలీసులు హాజరుపరుస్తున్నారు. అలానే కాగా గ్రూప్ పరీక్షల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినట్లు మా దర్యాప్తులో వెలువెత్తాయని చెప్పేసి కూడా ఏదైతే డీసీపీ కె రామకృష్ణ అయితే మీడియాతో తెలిపారు.
ఈ సందర్భంగా దాదాపు అనేక మంది ఏదైతే గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు, అలానే వాటి ఫలితాల కోసం వెయిట్ చేసే వాళ్ళను అయితే తీవ్రంగా నష్టం చేశారని చెప్పేసి కూడా ఏదైతే డీసీపీ గారు అయితే పేర్కొన్నారు. సంపత్. థ్యాంక్ యూ లెనిన్. కర్రేగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో సుమారు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు ఎయిర్పోర్ట్లను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్, చండీగఢ్తో పాటు పలు విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు తెరవవద్దని ఆదేశాల్లో పేర్కొంది. అయితే ధర్మశాల వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో ఆ ప్రభావం ముంబై ఇండియన్స్ పై ఎక్కువగా పడనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు ఎయిర్పోర్ట్లను అయితే ఆ కేంద్ర ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈరోజు ధర్మశాల వేదికగా ఏదైతే ముంబై ఇండియన్స్ తోటి మ్యాచ్ ఏదైతే ఉందో అది ఆ జట్టు పైన ప్రభావం చూపిస్తున్నట్టుగా దానికి ఆ మ్యాచ్ చూడడానికి ఎవరైతే ప్రయాణికులు, ఎవరైతే అభిమానులు వస్తారో వాళ్ళు కూడా తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. పగల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం అయితే తీసుకుంటుంది. పాకిస్తాన్ ఏదైతే పాక్ లో ఉన్నటువంటి కొన్ని ఉగ్ర స్థావరాలే లక్షణంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులకు అయితే పాల్పడుతుంది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నాయి. అయితే మిసైళ్లతో లక్ష్యంపై విరుచుకపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని పలు ఎయిర్పోర్ట్లను అయితే మూసివేస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు జమ్మూ, శ్రీనగర్, లేవ్, జోధాపూర్, అమృత్సర్, భుజ్, జమ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలను తెరవద్దని ఆదేశాల్లో అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే
దాదాపు కేంద్రం అయితే ఆయా ఏర్పాట్లకైతే నివేదికను జారీ చేసింది. అలానే మనం ప్రస్తుతానికి వేచి చూడాలి. ఐపీఎల్ వేరే మార్గం అంటే ఐపీఎల్ ఉన్నటువంటి ప్లేయర్స్ పోవడానికి వేరే మార్గం లేదు. ఎందుకంటే చండీగఢ్ విమానాశ్రయం కూడా మూసివేయబడింది. కాబట్టి ఏం చేయాలో వాళ్ళు అంటే ఎలా వెళ్తారు, బస్ రూట్ లో వెళ్తారా, మరి ఎట్లా వెళ్తారు అనేది మనం వేచి చూడాలి. అయితే 2 జట్లు ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి. మే 11న జరిగే మ్యాచ్ కోసం ముంబై ఈ వారం చివరిలో చేరుకోవాల్సి ఉంది. ఢిల్లీ విమానాశ్రయం మాత్రమే ఇక్కడకు దగ్గరగా ఉంది. అంటే 2 జట్లు కూడా సుదీర్ఘ రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే పరిస్థితులను నిశ్చయంగా గమనిస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే బీసీసీ ఉందో ఆ బీసీసీ అధికారులు కూడా చెప్పారు. అలానే మంగళవారం వాక్యండ వేదికగా గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో ముంబై మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు పై ముంబైలోనే ఉంది. అయితే దాదాపు ఏదైతే మ్యాచ్ నిర్వహించడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ధర్మశాల ఉందో అది కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే భారత్ పాక్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఈ అన్నిటినీ మూసేసామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఇదే నేపథ్యంలో అదే ఎయిర్పోర్ట్ చేసి చేరుకొని ఆ జట్టు ఆ స్టేడియం చేరుకోవాలి. కాగా మరి ఏం తీసుకుంటున్నారు, ఈ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అని చెప్పేసి కూడా బీసీసీఐ అటు లేకపోతే అటు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఓకే రైట్ లెనిన్, థ్యాంక్ యూ. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లో సివిల్ మాక్ డ్రిల్స్ విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్స్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. నగరంలోని 4 ప్రాంతాల నుంచి కొనసాగిన మాక్ డ్రిల్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఎప్పుడు ఫైర్ సర్వీస్ చేసే మాక్ డ్రిల్స్ కంటే కొంచెం భిన్నంగా ఉంది. ఈ దేశవ్యాప్తంగా అభ్యాస్ అనేది ఒక సివిల్ డిఫెన్స్ డ్రైవ్ కింద ఒక మాక్ డ్రిల్ జరుగుతాయి. సో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కింద ఐడెంటిఫై ఉంది సివిల్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ భాగంగా ఇవాళ ఈ బిల్డింగ్ ఎక్కడెక్కడ వార్నింగ్ వస్తే ఎయిర్ ఫోర్స్ నుంచి అటాక్ జరుగుతుందని ఒకరి సైరన్స్ మోగిస్తారు. మోగిసినప్పుడు పబ్లిక్ ఎక్కడ రోడ్డు మీద రాకుండా వాళ్ళు షెల్టర్లో బిల్డింగ్ లోపల ఉండాలి. అలాగే లైట్స్ ఏమైనా ఉంటే ఆఫ్ చేసుకోవాలి, కర్టెన్స్ యూజ్ చేసుకోవాలి, బయట విజిబుల్ కాకుండా ఉంటాయని. ఇన్ కేస్ అటాక్ జరిగిన బిల్డింగ్కి ఎఫెక్ట్ అయితే సో ఇమీడియట్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ. ఇలాంటప్పుడు ఫైర్ సర్వీస్ వచ్చి ఫైర్స్ అన్ని ఆల్పేస్తుంది. అలాగే అక్కడ చిక్కున్న మనుషులు చంద్రబాబు ఇంజూర్డ్ అయిన పీపుల్ ఏమైనా ఉంటే వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాము. మాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ అలాగే రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మన మెడికల్ హెల్త్ వాళ్ళు అంబులెన్స్ అరేంజ్ చేసింది. ఇప్పుడు వాటిలో నియరెస్ట్ హాస్పిటల్స్ తీసుకెళ్తాం. ఆ హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఐడెంటిఫై చేసాం. ఒలివా అని
ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాత్రికి రాత్రి మన సైనికులు చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. అలాగే ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో దేశ సాయుధ దళాలు భారతీయులందరూ గర్వపడేలా చేశాయని అన్నారు. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని, ఆపరేషన్ సింధూర్ హనుమంతుడి లంకా దహనాన్నే ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్రవాదులపై దాడి చేశామని తెలియజేశారు. हमारे प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारे भारत की सेना ने हम सभी भारतवासियों का मस्तक ऊंचा किया है. इसलिए मैं चाहता हूं कि एक बार अपने स्थान पर खड़े हो जाएं और मैं नारे लगाऊंगा. साथियों, जैसी कि आप सबको जानकारी है कि कल रात हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है. साथियों, भारत की सेना ने सटीकता, सतर्कता और संवेदनशीलता के साथ कार्रवाई की है. हमने जो लक्ष्य तय किए थे उन्हें ठीक समय तय योजना के अनुसार सटीकता से उन्होंने ध्वस्त किया है और किसी भी नागरिक ठिकाने, सिविलियन पॉपुलेशन को जरा भी ఢిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులపై చర్చించారు. మేడిగడ్డ డ్యాం కూలిపోవడంపై జాతీయ డ్యాం సంరక్షణ సంస్థ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మేడిగడ్డ డిజైన్, ఆపరేషన్లో లోపాలున్నాయని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రాజెక్టు పునరుద్ధరణకు సరైన మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రేపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపనుంది. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కేంద్ర ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రతిపక్షాలకు తెలుపనుంది. అనంతరం భారత్ పాక్ సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపై నేతలకు వివరించనున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సహా సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సీఎం రేవంత్ రెడ్డికి కీలక విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వారిని వెంటనే దేశం దాటించాలని కోరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా మంచి వాతావరణం ఉందని, పహల్గాంలో మన భారతీయుల మీద దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసి చంపేసిందని తెలిపారు. మోదీ గారు చెప్తారు, ఏం చెయ్యరు. ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాద ఉండొచ్చు. పహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భారతీయుల పైన
కాల్పులు చెరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక మంచి ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు అంటున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని. ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా. టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల రోహిత్ 12 ఏళ్ల క్రికెట్కు గుడ్ బై చెబుతూ తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నాకు మద్దతు ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు అని ఎక్స్లో పేర్కొన్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల రోహిత్ 12 ఏళ్ల క్రికెట్కు గుడ్ బై చెబుతూ తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నాకు మద్దతు ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలని ఎక్స్లో పేర్కొన్నాడు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.